Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. ప్రతి తెలుగు సినిమా ఫ్యాన్ కి దేవరా చుట్టూ రెండు మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ద లెజెండరీ ఎస్ఎస్ఆర్ కర్స్ అనేది బ్రేక్ అవుతుందా? సెకండ్, కొరటాల శివ గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత గట్టి కంబ్యాక్ ఇస్తారా? నాకైతే రెండు జరిగాయి అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు. మనందరికీ తెలుసు దేవరా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా మొదలయ్యి ఇప్పుడు ఒక 2 పార్టర్ గా రిలీజ్ అవుతుంది. అంటే మనం చూసిన మూవీ హాఫ్ ద స్టోరీ మాత్రమే. ఈ స్టోరీని స్ప్లిట్ చేయాలనే డెసిషన్ ఒక రకంగా సినిమాకి అడ్వాంటేజ్, ఇంకో రకంగా డిసడ్వాంటేజ్. రెండు చెప్తా. అడ్వాంటేజ్ ఏ రకంగా అంటే, ఈ మెయిన్ దేవరా క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది ఈ మూవీ కానీ సింగిల్ పార్ట్ లో వచ్చిందంటే ఒక 20 to 25 మినిట్ ప్రొలాగ్ లాగా ఉండేదేమో. కానీ మూవీ 2 పార్ట్స్ గా స్ప్లిట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ బ్యాక్ స్టోరీయే ఎంటైర్ ఫస్ట్ హాఫ్ గా ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ ప్రిటీ ఎంగేజింగ్. ఫస్ట్ హాఫ్ వరకు రైటింగ్ కూడా టైట్ గా ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ ఈజ్ ఇన్ సర్వీస్ ఆఫ్ దిస్ స్టోరీ, దిస్ వరల్డ్. ఆ వరల్డ్ కున్న హిస్టరీ, ఆ కల్చర్, ఆ జాగ్రఫీ, ఆ క్లాన్స్, అంటే వాళ్ళకి ఆ క్లాన్స్ మధ్య రిలేషన్షిప్ ఏంటి, ఆ వాళ్ళకి ఆయుధ పూజ అంటే ఎందుకు అంత సిగ్నిఫికెంట్, అలాంటి విషయాల్ని నీట్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఈవెంట్ఫుల్ గా సాగుతుంది. అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ మెనీ ఈవెంట్స్. సో సంథింగ్ ఆర్ ది అదర్ ఈస్ ఆల్వేస్ హ్యాపెనింగ్. అండ్ వాటిలో మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆర్ బిగ్. లైక్ ఒక ఆయుధ పూజ ఫైట్, ఒక ఆ ఎర్ర సముద్రం సీక్వెన్స్, ఈ సీ పైరేట్స్ లాగా వాళ్ళు వెళ్ళి దోపిడీ చేయడము, చూడ్డానికి ఓకే ఏదో సంథింగ్ బిగ్ ఇస్ హ్యాపెనింగ్ అనే ఒక ఫీలింగ్ ఉంటది కాన్స్టెంట్ గా. అలా అని చెప్పి పర్ఫెక్ట్ అయితే కాదు. మళ్ళీ ఇంత టైం దేవరా బ్యాక్ స్టోరీ మీద స్పెండ్ చేసి కూడా ఫుల్ డెప్త్ లో ఎక్స్ప్లోర్ చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఎస్, మనకి ఇన్ఫర్మేషన్ టైం టు టైం ఫీడ్ చేస్తూ ఉంటుంది మూవీ. వీళ్ళంతా క్యారెక్టర్స్, వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఇది, వీళ్ళది ఇది ఫ్రెండ్షిప్, వీళ్ళది ఇది ఎన్మిటీ అని ఫీడ్ చేస్తూ ఉంటది. కానీ వాటిని బలంగా చూపించే సీన్స్ ఉండవు. దేవరాని బైరాని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళది ఒక వియర్డ్ రిలేషన్షిప్ అనమాట. ఒకరితో ఒకరు ఏకీభవించరు ఎప్పుడు, కానీ కలిసి పనిచేయాలనే సిచ్యువేషన్. వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటది, వాళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య యాక్చువల్లీ అసలు ఈక్వేషన్ ఎలా ఉంటది వాళ్ళకి, అది పెద్దగా క్లారిటీ రాదు. అది వచ్చుంటే మేబీ క్యారెక్టర్స్ కి మనం ఇంకా ఎక్కువ రూట్ చేసి ఉండేవాళ్ళం. అలానే పద్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇదేం స్పాయిలర్ కాదు, భయపడకండి. తనకి దేవరాకి ఒక స్పెషల్ బాండ్ ఉన్నట్టు వన్స్ అగైన్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తుంది మూవీ. చూపించదు ఏంటా బాండ్, ఎందుకు ఫామ్ అయింది, ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా, తెలీదు. జస్ట్ ఒక స్పెషల్ బాండ్ ఉంది అంటారు. సో దేవరా గోస్ మోర్ బై టెల్ డోంట్ షో. కొన్ని ఈవెంట్స్ ని కూడా సినిమాలో క్యారెక్టర్స్ డైలాగ్ రూపంలో చెప్పేస్తారు. అండ్ ఆ డైలాగ్ తోనే ఎక్స్పోజిషన్ అయిపోద్ది. సో ఈవెంట్స్ ని చూపించకుండా డైలాగ్స్ తోనే అది కవర్ చేసేయడం నాకు అంతగా నచ్చలా, కొంచెం ఫ్లాడ్ అనిపించింది. మీరు అనొచ్చు ఇన్సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ని మూవీ అనేది డైలాగ్స్ తో కవర్ చేయొచ్చు కదా, తప్పేంటి అని. చెయ్యొచ్చు, అది నాకు పర్సనల్ గా నచ్చదు. అండ్ స్టోరీ ప్రోగ్రెషన్ లేకపోతే క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ అయ్యే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చూపించాలి కదా, అవి ఎసెన్షియల్ కదా. అందుకే ఒక పాయింట్ తర్వాత ఈ డైలాగ్ మీద డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో అది టైర్సమ్ అయిపోద్ది, ఎస్పెషల్లీ టువర్డ్స్ ది ఎండ్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, గోయింగ్ ప్యూర్లీ బై ది ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇందాక చెప్పా కదా, ఈ సినిమాని 2 పార్ట్స్ లోకి స్ప్లిట్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఉందని. అదేంటంటే జనరల్ గా ఏ లెయిడ్ బ్యాక్నెస్ అయితే మనం సినిమా స్టార్టింగ్, ఒక స్టోరీ స్టార్టింగ్ లో చూస్తామో అది ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో మెజారిటీ పార్ట్ లో కూడా కొంచెం ఆ లెయిడ్ బ్యాక్నెస్ కనిపిస్తుంది. ఇంటర్వెల్ అయిపోయి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు లిటరలీ ఒక సినిమా, కొత్త సినిమా ఒకటి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన ఫీలింగ్ ఒకటి ఇస్తుంది. అండ్ అది నా దృష్టిలో చాలా పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనం దేవరా అనే క్యారెక్టర్ ని, ఆ జర్నీని ఫాలో అయ్యి నేరేషన్ లో ఒక లెవెల్ ఆఫ్ ఫోకస్ కి, సీరియస్నెస్ కి, ఇంటెన్సిటీకి ట్యూన్ అయిపోయాక కథ మళ్ళీ ఫ్రెష్ గా ఫస్ట్ నుంచి స్టార్ట్ తీసుకుని వరా అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక లవ్ ట్రాక్ ని ఒకటిని స్టార్ట్ చేసి ఆ తంగం అనే క్యారెక్టర్ ని వీళ్ళందరినీ తీసుకురావడం అండ్ హ్యూమర్ ఒకటి ట్రై చేయడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బోర్ అనిపించేస్తుంది ఆల్ ఆఫ్ అ సడన్. ఈ పోర్షన్స్ ఎస్పెషల్లీ జాన్వీ కపూర్ క్యారెక్టర్, ఆ తంగం అనే క్యారెక్టర్ డిజైన్ రైటింగ్ చేసిన విధానం బోరింగ్ అండ్ కొంచెం క్రింజ్ అది కూడా. సో ఓవరాల్ సెకండ్ హాఫ్ ఈ ఎనర్జీ షిఫ్ట్ ఉంది కదా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ ఎనర్జీ షిఫ్ట్ ఉంది కదా, దానివల్ల సెకండ్ హాఫ్ బాగా టైర్సమ్ అనిపించింది. అండ్ బై ద వే ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ క్లియర్, సెకండ్ హాఫ్ లో ఉన్నదాన్ని నేను ల్యాగ్ అనను. ల్యాగ్ కాదు అది, అక్కడ కూడా స్టోరీని ప్రోగ్రెస్ చేయడానికే ఉంటాయి సీన్స్ అన్ని కూడా. కానీ లో ఎనర్జీ, ఆ లో ఎనర్జీ ప్రాబ్లం. ఈ బైరా క్యారెక్టర్ చాలా బోరింగ్ క్యారెక్టర్ అది. అండ్ తను సెకండ్ హాఫ్ లో తను ప్లాన్ చేయడము, తను ఎలా పగ సాధించుకోవాలనుకుంటున్నాడు ఆ స్కీములు చూపించడము, అండ్ సుజిత్ వాసుదేవ్ గారి క్యారెక్టర్ కూడా ఉంటది. ఈ పోర్షన్స్ అన్ని చాలా ఫంక్షనల్ గా ఉంటాయి, చాలా డల్ గా
బోరింగ్ ఉంటాయి అంతే. బట్ క్లైమాక్స్ కి మళ్ళీ ఎనర్జీ పుంజుకుంటుంది మూవీ. అండ్ మళ్ళీ చెప్తున్నా, అనిరుద్ హ్యాస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. కొన్ని బిట్స్ లో ఓవర్ స్కోర్ చేసినట్టు ఉంటది, కానీ ఎక్కడెక్కడైతే రైటింగ్ లోనో కొంచెం ఎనర్జీ తగ్గుతుందేమో అనిపించినప్పుడల్లా ఈ స్కోర్ కమ్స్ ఇన్ టు ప్లే. హిస్ వర్క్ ఇస్ కన్సిస్టెంట్లీ గ్రేట్. అండ్ మనం ఈ పార్ట్ 1 పార్ట్ 2 ట్రెండ్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇట్స్ నాట్ హెల్పింగ్. ఆ ఇష్యూ నాకు ఈ మూవీలో కూడా ఉంది. ఎండ్ లో ఒక పెద్ద రివీల్ ఉన్నా కూడా ఒక మినీ క్లోజర్ కూడా లేదు. అండ్ ఈ స్టైల్ ఆఫ్ ఎండింగ్ ఫిల్మ్స్ అబ్రప్ట్లీ అనేది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే వెలితిగానే అనిపించింది. కల్కికి అలానే అనిపించింది, దీనికి కూడా అలానే అనిపించింది. ఐ కాంట్ హెల్ప్ ఇట్ గైస్. బట్ యా, ఓవరాల్ గా ఒక మాస్ మూవీ కింద చూసుకుంటే కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. ఆ అండర్ వాటర్ సీక్వెన్సెస్ అవి తీసిన విధానం టెక్నికలీ కూడా సాలిడ్. ఇంటర్వెల్ సీక్వెన్స్, దట్ హైలీ యాంటిసిపేటెడ్ ఆ ఎర్ర సముద్రం సీక్వెన్స్ ఒక మాస్ లెవెల్లో చూసుకుంటే కిక్ యాస్ అనిపించినాయి అవి. అండ్ ఆ టెక్నికల్ గా ఆబ్వియస్లీ స్ట్రాంగ్ ప్రోడక్ట్, కానీ ఈ హోల్ స్టోరీ ఎక్స్పాన్షన్ అండ్ స్ప్లిట్టింగ్ ద స్టోరీ ఇంటూ 2 parts అని ఈ డెసిషన్ వల్ల, ఈ క్రియేటివ్ చాయిస్ వల్ల స్టోరీ అనేది కొంచెం సర్ఫేస్ లెవెల్లోనే ఉండిపోయింది. డెప్త్ మిస్ అయింది అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ షోస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్, సెకండ్ హాఫ్ ఇస్ కైండ్ ఆఫ్ లెట్ డౌన్. ఇందాక చెప్పా కదా, సర్ఫేస్ లెవెల్లో ఉండిపోయింది. ఆ డెప్త్ అనేది ఉంటే బాగుండేది అని. ఆ డెప్త్ నుంటే ఇంకా ఒక మెమరబుల్ ఫిల్మ్ గా ఖచ్చితంగా దేవరావున్ ఉండేది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.